పుష్ప 2 కలెక్షన్ చూసి మత్తిపోతుంది ఒక్కొక్కరికి. ఇప్పటివరకైతే ఈ సినిమా వచ్చేసరికి 200 కోట్ల గ్రాస్ అయితే కొట్టిందని చెప్పొచ్చు. ప్రీమియర్స్ ఇంకా హాఫ్ డే, ఇంకా ఈ సినిమాకి డే 1 అయితే ఈరోజు ఫుల్ డే అయితే కలెక్షన్ రావడానికి అయితే ఛాన్స్ ఉందని చెప్పుకోవచ్చు. డే 1 చెప్తున్నా కదా, ఈజీగా త్రిబుల్ రికార్డ్ని బ్రేక్ చేసి కొత్త రికార్డ్ అయితే క్రియేట్ చేస్తుంది. 300 కోట్ల పోస్టర్, లేకపోతే 280 నుంచి 90 కోట్ల పోస్టర్ అయితే మనకైతే దించుతారు మన మైత్రి మేకర్స్ ఇంకా పుష్ప టీమ్ అని చెప్పొచ్చు. నిజంగా సినిమా అయితే అరాచక లెవెల్ ఉంది, కానీ కొంతమంది అయితే చాలా ఘోరంగా అయితే ట్రోల్ చేస్తున్నారని చెప్పొచ్చు. స్టోరీ కావచ్చు, ఇంకా చాలా వీక్గా ఉందని మూవీ అని అంటున్నారు. నిజంగా చెప్తున్న అరాచక లెవెల్ అయితే సినిమా అయితే ఉందని చెప్పొచ్చు. డే 1 కలెక్షన్ ఊచకొత్త, అన్ని ఏరియాస్లో అయితే ఆల్ టైమ్ రికార్డ్ పడకపోయినా వరల్డ్ వైడ్గా చూసుకుంటే మన ఇండియన్ సినిమా ప్రకారంగా ఆల్ టైమ్ రికార్డ్ అయితే పడుతుంది. కానీ మన తెలుగు స్టేట్లో పడుతుందా లేదా అనేది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఎందుకంటే పెట్టే ఛాన్స్ అయితే లేదని అనుకుంటున్నా. అంటే ఆల్ టైమ్ రికార్డ్కి పెట్టడానికి, ఆల్ టైమ్ రికార్డ్ పడాలంటే 75 కోట్ల షేర్ అయితే వసూలు చేయాలి మన పుష్ప 2 డే 1 ఓన్లీ మన తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్లో. కానీ ఆ ఛాన్స్ అయితే లేదని చెప్పుకోవచ్చు. కానీ నైజాంలో ఆల్ టైమ్ రికార్డ్ పెట్టడానికి అయితే ఛాన్స్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. అలా ఓవరాల్గా అయితే డే 1 వచ్చేసరికి 280 కోట్ల పోస్టర్ అయితే దించుతారని క్లారిటీగా అర్థమవుతుంది. డే 1 అయితే ఊచకోత కలెక్షన్ అయితే వస్తుంది కంపల్సరీ. చెప్తున్నా కదా, టికెట్ రేట్ అయితే మామూలుగా పెంచలేదు, ఒక రేంజ్లో అయితే పెంచారని చెప్పుకోవచ్చు. ఈ టికెట్ ప్రైస్ మామూలుగా ఒక 150 ఒక 200 ఉంటే ఇప్పటివరకు కలెక్షన్ చెప్తున్నా కదా 300 కోట్లు డే 1 ఊచకోత కలెక్షన్ అయితే వస్తుండే అని చెప్పుకోవచ్చు. కానీ అయితే వీళ్ళైతే టికెట్ అయితే ఎక్కువ పెంచిందని చెప్పుకోవచ్చు. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. పుష్ప 2 టికెట్ ప్రైస్ చూసి ఒక్కొక్కరికి దిమ్మ తిరిగిపోతుంది, కానీ కలెక్షన్ ఒక రేంజ్లో అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. త్రిబుల్ ఆర్ రికార్డ్ అయితే బ్రేక్ అయినట్టు.